కమలాపూర్ గ్రామంలో మరి 12వ వార్డులో మొగిలిచెర్ల లచ్చవ్వకు సమస్య ఏర్పడ్డది. మరి ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మొగిలిచెర్ల భిక్షపతి అక్రమంగా అన్యాయంగా మొగిలిచెర్ల లచ్చవ్వకు కాలినడక దారిని అక్రమంగా కబ్జా చేసుకున్నాడు. కాబట్టి మరి ఆ బాట కోసము రిలే ఫాస్ట్ 75 రోజులు జరుపుకోవడం జరిగింది. మరి రిలే ఫాస్ట్ 75 రోజులు జరుపుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇది చాలా శ్రమ కష్టము చాలా ఉన్నాయి. కాబట్టి మరి ఆ సందర్భంలో మరి 45వ రోజు అవ్వకు గుండెపోటు రావటము, మనస్తాపం చెందటము, మరి ఇట్లాంటివన్నీ ఒత్తిళ్లు చాలా కలిగి మరి అవ్వకు గుండెపోటు రావడం జరిగి బాట కబ్జా చేయటం వలన ఒక నిండు ప్రాణము అవ్వ బతుకుంటే ఇంకా ఎన్నో పిల్లలకు మన విలాస్ గాని వాళ్ళ చిన్న బ్రదర్స్ గాని వాళ్ళ అమ్మ గాని ఎంతో తోడుగా నీడగా పెద్ద దిక్కుగా ఉండే ఆ తత్వాన్ని వాళ్ళు కోల్పోయినరు. మరి ఆ తత్వాన్ని ఎవరు భర్తీ చేయగలుగుతారు? ఇదే బాట కోసం ఈ భిక్షపతి కబ్జా చేసుకున్నాయన మరి భర్తీ చేయగలుగుతాడా? ఒకసారి స్కూల్లో మరి ఒక 50-60 మంది పిల్లల్ని భవిష్యత్తు నిర్ణయించే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ఇట్లాంటి అక్రమాలకు ఇట్లాంటి దుర్వారాలకు మరి పాల్పడితే సమాజం ఎటుపోతుంది అనేది ఇవాళ మొగిలిచెర్ల లచ్చవ్వకు జరిగిన విషయము రేపు మనింటి దగ్గరికి కూడా వస్తుంది. సమస్యని మనం లేవనెత్తకపోవడము మన దాకా వస్తే గానీ ఏదో శాస్త్రం చెప్పేస్తాడు కాలికి మాత్రం మనకు దెబ్బ తగులుతూనే గానీ ఆ నొప్పి తెలియదు అన్నట్టుగా అట్లా కాకుండా సమాజంలో అందరికీ సమస్య వస్తుంది. ఆ సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. అట్లా ఒకరొకరు చేయి కలిపితేనే చప్పట్ల వేలే వస్తుందనేది ఇక్కడ మనకు తెలిసిన విషయము. కాబట్టి వెంటనే మొగిలిచెర్ల లచ్చవ్వకు న్యాయం జరగాలి. అట్లాగే కబ్జాకోరు ఎవరైతే మొగిలిచెర్ల భిక్షపతి ఉన్నాడో వెంటనే బర్తరఫ్ చేయాలి ఆయన జాబు నుంచి. ఎందుకంటే పోరాటాలు చేసిన వాళ్ళకేమో మరి వెంటనే బర్తరఫ్ చేస్తారు, మరి అక్రమాలు చేసిన వాళ్ళకేం ప్రభుత్వాలు కాపాడుతున్నాయి. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి తెలంగాణ సాధించుకున్నది కొట్లాడి సాధించుకున్నది మరి దీనికోసం అని చెప్పి ఈ వేదిక నుంచి నేను ప్రశ్నిస్తున్నాను. మరి అవ్వ ఎప్పుడైనా పోరాటాలు చేస్తేనే ఈ సమస్యని పరిష్కారం వస్తుందని చెప్పని అవ్వ చాలాసార్లు మాతో మాట్లాడుతుండే. నేను రిలే ఫాస్ట్కు చాలాసార్లు రావడం కూడా జరిగింది. కాబట్టి మరి ఈ విషయము ప్రతి ఒక్కరు సంఘాలకు కానీ రాజకీయ నాయకులకి ఎట్లాగో సోయి లేకుండా అవుతుంది. ప్రజాపాలనని పేరు పెట్టుకున్నారు తప్పితే పాలనలో ప్రజలు లేరు, పాలన వాళ్ళకే చేదకుండా పోతుంది. కాబట్టి గాలికి వదిలేసిండ్రు తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయి. ఇతనాల ప్రాజెక్టు మీద అసలే మాట్లాడతలేరు. ఎవరు పోరాటాలు ఒకరు చేస్తే రాజకీయ నాయకులు ఒక్కొక్క పదవులు తీసుకొని వాళ్ళ పదవులు వాళ్ళకే వాళ్ళ కమిషన్ల మీద పడిపోయిండ్రు. కాబట్టి ప్రజాపాలన అనేది దేశంలో రాష్ట్రంలో ఎక్కడ జరుగుతలేదు అనేది ఇక్కడ మొగిలిచెర్లలో వచ్చి చూస్తే కనిపిస్తుంది. ప్రజల్ని మొత్తం గాలికి వదిలేసి వాళ్ళ కమిషన్ల కోసము వాళ్ళ సీట్ల కోసం వాళ్ళే జుట్లు పట్టుకునే స్థాయికి వచ్చేసింది. కాబట్టి మరి ఇప్పటికైనా మన ప్రజలు మనము ఒకరికొకరు ఇంటి పక్కనే ఉంటాం, ఊళ్ళోనే ఉంటాం. కాబట్టి ఒకరు పొద్దుగాలేసి ఒకరు మనమంతా చేయి కలిపి మన సమస్యల్ని మనం పరిష్కరించుకోవాలి. మనమంతా ఒక కలిసికట్టుగా ఉంటేనే ఈ భిక్షపతి లాంటి వాళ్ళు మన దగ్గరికి రాకుండా బెదిరిపోతారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ